ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు దీక్ష దివాస్ అనే కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాల్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లా నిర్వహించారు, అసలు ఎందుకన్నా ఇదంతా దీక్ష దివాస్ సంబంధించి? దీక్ష దివాస్ అనే ఈ కార్యక్రమం అయితే ఉన్నదో, ఇది 2009 నవంబర్ 29వ రోజు కేసీఆర్ గారు కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి అన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఈ రాష్ట్రం వచ్చేటట్లేదు, నేను సచ్చుడు ఈ రాష్ట్రాన్ని సాధించడం ఒక నినాదం తీసుకొని ఏదైతే 2009 నవంబర్ 29వ తారీఖు రోజు కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి రోజు ఈరోజు దాదాపు 15 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి ఈ రోజును అందరం కూడా గుర్తించుకుంటూ ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అందుకనే ఈ రోజుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కేసీఆర్ గారి దీక్షా దివాస్ను పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇలా తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఇలా తెలంగాణ పీసీసీ అయ్యేదా, తెలంగాణ బీజేపీ శాఖ అయ్యేదా, తెలంగాణ కమ్యూనిస్ట్ శాఖలు అయ్యేదా? తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు అంటే కేసీఆర్ ఆనాడు దీక్ష చేసినటువంటి రోజు. ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇక్కడికి వెళ్ళి ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు కలుపుకొని ఒక జేఏసీ ఏర్పడి కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కేసీఆర్ గారు నిమ్స్లో దీక్ష కొనసాగిస్తున్న సందర్భంలో అనేక విద్యార్థి సంఘాలు ఏకమై కేసీఆర్కు మద్దతుగా ఇక్కడికి వెళ్ళి అనేక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఈ దేశంలో అగ్రగామిగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అన్ని రకాల సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇది నీళ్ళ విషయం కావచ్చు, నిధుల విషయం కావచ్చు, అన్ని వర్గాలకు అభివృద్ధి చేసే విషయంలో కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలు చేసినటువంటి రోజును మళ్ళొకసారి ఇలా గుర్తించుకొని నవంబర్ 29కి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక గొప్ప దినంగా భావిస్తూ సోనియా గాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కేవలం దొంగ దీక్ష చేసిండని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు ఎలాంటి సమాధానం చెప్తారు వాళ్ళకి? ఇలా సోనియా గాంధీ ఇచ్చిందంటే ఆనాడే 1969లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఆనాడు కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే ఆనాడు కూడా దాదాపు 365 మంది చనిపోయారు. కేసీఆర్ గారు అన్నట్టు ఆనాడే దీక్ష చేయకపోతే అప్పటికి కూడా 2009 డిసెంబర్ 9 కూడా మొదటి ప్రకటన చిదంబరం గారు చేశారు. ఆ ఇచ్చిన ప్రకటన కూడా వెనక్కి తీసుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా కేసీఆర్ గారే దీక్ష చేయకపోతే, కేసీఆర్ గారే సబ్బండ వర్గాలను కలుపుకొని పోకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇస్తుందండి? ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే అసలు సొయ్యలేదు కదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. కేసీఆర్ గారు దీక్ష, కేసీఆర్ గారు చనిపోయిందంటే కూడా నిమ్స్ హాస్పిటల్ చనిపోయిందని ప్రకటన వస్తే కదా ఆనాడు చిదంబరం గారు ఆగమగమై డిసెంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి పూట ఆనాడు హోంశాఖగా ఉన్నటువంటి చిదంబరం గారు ప్రకటన చేశారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏలే. కేసీఆర్ గారు ఒక సుదీర్ఘ పోరాటం టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను కలుపుకొని పోయి 2001 నుంచి దాదాపు 2014 వరకు సుదీర్ఘంగా 14 సంవత్సరాలు అన్ని వర్గాలను అన్ని పార్టీలను కలుపుకుంటూ సుదీర్ఘంగా 14 సంవత్సరాలు పోరాటం చేసి కాంగ్రెస్పై ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్పై సోనియా గాంధీ మీద ఒత్తిడి చేస్తే తెలంగాణ ప్రకటన వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా సోనియా గాంధీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆనాడు 1969లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు 365 మంది చనిపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో లేదు. కాంగ్రెస్ పార్టీకి తప్పలేదు ఒత్తిడి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఆగమవుతుంది, తెలంగాణ ఇబ్బంది పడుతుంది, తెలంగాణ పైన అంతమంది విద్యార్థులు చనిపోతారని చెప్పి తప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది తప్ప ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. గురుకుల విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ కావడానికి కేవలం కేటీఆర్ ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కలిసి ఒక కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 సంవత్సరాలుగా సెక్రటరీగా చేశారు. ఆనాడు ఎక్కడ ఏమైనా ఇబ్బంది జరిగిందా? తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాలు
చాలా తక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి గురుకులాలు 200 గురుకులాలు ఉంటే ఇలా దాదాపు 1003 గురుకులాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఆ గురుకులాలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఒక ఐపీఎస్గా, ఆయన ఒక నిజాయితీపరుడుగా ఈ గురుకులాల మీద, ఈ గురుకుల విద్యార్థిగా ఈ గురుకులాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనేక నిర్ణయాలు తీసుకొని గురుకులాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇవాళ ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నాయకత్వంలే కదా ఒక గిరిజన అమ్మాయి ఇవాళ ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఘనత, ఒక పూర్ణ అనే అమ్మాయి ఇలా ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఘనత ఎవరిదండి? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా. ఎంతోమంది విద్యార్థులను ఇంజనీర్లు కానీ ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లు చేసినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఇలా అనేక గురుకులాలను తీర్చిదిద్దారు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తున్న సందర్భంలో ఒక్కొక్క గురుకులాల్లో సీట్లు దొరకలేని పరిస్థితిలో చాలామంది ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి ఇలా మాకు ఆ గురుకులంలో సీటు కావాలంటే అడిగినటువంటి పరిస్థితి. ఇలా గురుకులాల పరిస్థితి చూస్తే అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితిలో ఇలా పిల్లల భోజనం చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విషపూరితమైనటువంటి ఆహారాలు పెడుతుంటే అక్కడ ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు మేము ఇలా గురుకులాల్లో పోలేము, మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తుంటే చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు, మా నాయకుడు కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇలా రాష్ట్ర ప్రభుత్వం తల ఒక్కి వెనక తీసుకొని ఇలా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసిండు. ఇలా ఎవరిది విజయం? కేటీఆర్ గారిది. కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఒక కమిటీ వేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. దానిలో ఉన్నటువంటి 5గురు బృందం మా యొక్క విద్యార్థి నాయకులంతా కూడా ఈ గురుకులాలన్నిటి కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా లేవనెత్తామంటే తక్షణమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ఒక నిర్ణయం తీసుకొని టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా నాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇస్తుంది. అంటే ఇలా ఎవరిది ఇలా విజయం? ఇలా కేటీఆర్ గారిది, ఇలా బీఆర్ఎస్ది. ఎందుకంటే ఆనాడు మేము చేసినటువంటి పరిస్థితిలో, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేసాం. ఇలా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పి, ఎందుకంటే పేద విద్యార్థులు గురుకులాలు చదివేదని చెప్పేసి ఇలా విద్యార్థి పక్షాన నిలబడేది ఎవరంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని ఇప్పుడు సందర్భంగా తెలియదు. కేసీఆర్ బయటికి రావడం లేదని పదే వాదన అయితే కొనసాగిస్తున్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? కేసీఆర్ గారు బయటికి రాలేదనేది మూర్ఖత్వమైన ఆలోచన. కేసీఆర్ గారు ఇలా ఏం చేయాలన్న ఒక విజన్ ఉన్న నాయకుడు, అక్కడికి వెళ్ళి దిశానిర్దేశం చేస్తుండు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, బీఆర్ఎస్ క్యాడర్కి అంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా కేసీఆర్ గారు. అటువంటి ఎవడైతే అన్నాడో వానికి అసలు అంటే బుర్ర తక్కువ తన ఆలోచన. ఇలా కేసీఆర్ గారు ఏది చేసిన ఒక విజన్తో చేసేటువంటి నాయకుడు. ఆయన ఒక అహింసా మార్గంలో ఆనాడు 2001లో పార్టీని పెట్టి అలా 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీర్చిదిద్దిండో మనం అందరం చూస్తున్నాం. ఇలా కేసీఆర్ బయటికి రాలేదన్నటువంటి మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఏంటంటే, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా ఈ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ తెలంగాణ ప్రజలే ఆయన శ్వాస శ్వాసగా ఇలా కేసీఆర్ గారు ఇలా అడుగుజాడలో ఇలా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.